హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్‌కి లైక్సు, కామెంట్సు, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్తే శరత్ దీక్షను తీసుకొని ఇంటి ముందుకి చేరుకుంటాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ. తొలి ముద్దు ఎపిసోడ్ నంబర్ 54. దీక్ష చెల్లెలు స్వప్న వాళ్ళకి ఎదురొచ్చి, "ఆ శృతి నీతో ఏదో మాట్లాడాలని వచ్చిందక్కా" అని అంటుంది. "తను రావడం ఏంటి?" అని అడుగుతాడు శరత్ కాస్త కోపంగా. "అక్కతో ఏదో మాట్లాడాలని వచ్చిందంట అన్నయ్య" అని అంటుంది స్వప్న శృతి మీద కోపాన్ని ప్రదర్శిస్తూ. తన రాక గురించి విని దీక్ష కూడా ఆశ్చర్యపోతూ లోపలికి నడుస్తుంటుంది. స్వప్న, శరత్ కూడా తన వెనుక వెళ్తుంటారు. దీక్ష లోపలికి వెళ్ళగానే సోఫాలో కూర్చున్న శృతి నవ్వుకుంటూ వచ్చి దీక్షను హగ్ చేసుకుని, "ఎలా ఉన్నావు దీక్ష" అని అంటుంది. "బాగున్నాను" అని అంటుంది దీక్ష ముభావంగా చూస్తూ. దీక్ష తమ్ముడు చందు, జానకి, రామూర్తి గారు కూడా శృతి రాకను ఇష్టం లేనట్టుగా చూస్తుంటారు. స్వప్న కోపంగా ముందుకొచ్చి, "ఇంతకీ తమరిక్కడికి ఎందుకు వచ్చారో ముందు అది చెప్పండి హీరోయిన్ గారు" అని అంటుంది వ్యంగ్యంగా. స్వప్న మాట తీరుకి శృతి కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటే, దీక్ష స్వప్న వైపు చూస్తూ, "నువ్వాగు స్వప్న" అని, "ఏంటి శృతి ఇలా వచ్చావు" అని అడుగుతుంది. "నీతో మాట్లాడడానికే వచ్చాను దీక్ష" అని అంటుంది. "అదే నాతో ఏం మాట్లాడాలి" అని అడుగుతుంది దీక్ష. "యష్ నన్ను పెళ్లి చేసుకోబోయే విషయం గురించి నువ్వు కూడా వింటూనే ఉన్నావు కదా దీక్ష" అని అడుగుతుంది శృతి. "విన్నాను. మరో సంవత్సరంలో మీరు పెళ్లి చేసుకుంటారంట కదా" అని అంటుంది దీక్ష మనసులో ఉన్న బాధని బయటకు కనపడనివ్వకుండా. "ఏదో అందరి దృష్టిలో పేరుకే పెళ్లి కానీ మేమిద్దరం ఎప్పుడో శారీరకంగా కలిసిపోయి కమిట్ అయ్యాం దీక్ష" అని అంటుంది శృతి. తన మాటలకి అందరూ ఇంకా ఎక్కువ కోపంగా చూస్తుంటే, ఇక ఆ మాటలు దీక్ష మనసుని గుచ్చుతున్నట్టుగా అనిపించి బాధపడుతూ తలదించుకుంటుంది. శరత్ కూడా బాధపడుతూ మౌనంగా ఆ మాటలు వింటుంటాడు. "వచ్చిన విషయం ఏమిటో చెప్పకుండా పనికిమాలిన మీ సోది గురించి చెప్తున్నావెందుకు" అని అడుగుతుంది స్వప్న తనని కోపంగా చూస్తూ. "చెప్తాను స్వప్న" అని దీక్ష వైపు చూస్తూ, "నాకు యష్‌కి నువ్వు మంచి స్నేహితురాలు దీక్ష. అందుకే నీ జీవితం గురించి కూడా మేము ఆలోచిస్తున్నాము. మేమిద్దరం ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నాం కాబట్టి, నీకు ఎంత కట్నమైనా ఇచ్చి ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాము. ఆ విషయం గురించే నీతో మాట్లాడడానికి వచ్చాను దీక్ష" అని అంటుంది. తన మాటలకి అందరికంటే ఎక్కువగా స్వప్నకి కోపం వస్తుంటుంది. "నా గురించి మీకెందుకు? దయచేసి నా గురించి మీరేమీ ఆలోచించకండి" అని అంటుంది దీక్ష. "అలా ఆలోచించకుండా ఎలా ఉంటాము? నేను చనిపోయాను అని అనుకోని ప్రతాప్ అంకుల్ నీ పెళ్లి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకొని యష్‌తో నీ పెళ్లి జరిపించారు. దాంతో నీ జీవితం స్పాయిల్ అయిపోయింది. నా వల్ల నీ జీవితం నాశనం కాకూడదనే మంచి ఆలోచనతోనే నీ దగ్గరికి వచ్చాను దీక్ష. నా మాట విని నువ్వు మరో పెళ్లికి ఒప్పుకుంటే నేను, యష్ కలిసి నీకు మంచి సంబంధం చూస్తాము" అని అంటుంది శృతి. తన మాటలకి దీక్షతో సహా అందరూ కోపంగా చూస్తుంటే, స్వప్న మాత్రం ఇంకాస్త మండిపోతూ చప్పట్లు కొడుతుంది. తన చప్పట్లు చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. శృతి అయితే ఇంకా ఆశ్చర్యంలో ఉంటుంది. "నీలాంటి స్నేహితురాలు దొరికినందుకు మా దీక్షక్క ఎంత అదృష్టవంతురాలో" అని అంటుంది స్వప్న మాటల్లో వ్యంగ్యాన్ని చూపిస్తూ. తన మాటలకి శృతి మళ్ళీ అర్థం కానట్టుగా చూస్తుంటుంది. "నిజంగా నీకు మా అక్క మీద స్నేహితురాలని అభిమానం ఉండుంటే, ఆ హీరో జీవితంలో నుంచి నువ్వు తప్పుకొని, మా అక్కని, ఆ హీరోని ఒకటి చేసేదానివి గానీ, మేమిద్దరం ఎప్పుడో శారీరకంగా కమిట్ అయ్యామని ఇలా వచ్చి గొప్పగా చెప్పే ఉండేదానివి కాదు" అని అంటుంది స్వప్న. తన మాటలకి శృతి మొహంలో నెత్తురు చుక్క కనిపించదు. "స్వప్న, నువ్వు చిన్నపిల్లవి. నీకు ఏమీ తెలీదు. నువ్వు మాట్లాడకు" అని అంటుంది దీక్ష. "మీ పెళ్ళప్పటికి నేను మెచ్యూర్ తెలియని చిన్న పిల్లనే కానీ ఇప్పుడు కాదక్కా. ఈ 6 సంవత్సరాల్లో ఏది మంచో ఏది చెడో తెలుసుకునేంత పెద్దదాన్ని అయ్యాను. అసలు ఈవిడ గారు నీకు పెళ్లి చేయాలని రాయబారాలు ఎందుకు చేస్తుందో అర్థమవుతుందా అక్కా" అని అడుగుతుంది స్వప్న. స్వప్న మాటలకి అందరూ అర్థం కానట్టుగా చూస్తుంటారు. ఎక్కడ ప్రతాప్ మావయ్య గారు నిన్ను ఆ హీరోని కలుపుతారేమోనని ఈవిడ గారికి భయమేసి ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా రంగులు మార్చి నక్క వినయం ప్రదర్శిస్తూ నిన్ను మరో పెళ్లికి ఒప్పించి నిన్ను వాళ్ళకి అడ్డు రాకుండా చేసుకోవడం కోసం వచ్చిందక్కా అని అంటుంది. తన మాటలకు శృతి కోపం తెచ్చుకుంటూ "స్వప్న" అని గట్టిగా అరుస్తుంది. "అరవకు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అరిస్తే ఓర్పుతో పడి ఉండటానికి నేను దీక్షని కాదు స్వప్నని" అని అంటుంది కోపంతో కల్లెర చేసుకుంటూ.
స్వప్న మాటలకి శృతి ఇంకా కోపం తెచ్చుకుంటూ, ఒక హీరోయిన్ పట్టుకొని, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? అని అడుగుతుంది. నువ్వు హీరోయిన్ అయితే నీకు గొప్పేమో కానీ మాకు కాదు అంటూ బదిలిస్తుంది స్వప్న. స్వప్న మాటలతో గెలవలేక శృతి కోపంతో పిడికిలి బిగిస్తుంది. నువ్వు సినీ హీరోయిన్ అయ్యుండొచ్చు. అయినా మా ఇల్లు వెతుక్కుంటూ నువ్వొచ్చావు కానీ, నీ ఇల్లు వెతుక్కుంటూ చీప్‌గా మేము రాలేదు అని అంటుంది. అంటే ఏంటి నీ మాటల ఉద్దేశం? నేను నీ కళ్ళకి అంత చీప్‌గా కనిపిస్తున్నానా? అని అడుగుతుంది శృతి. పెళ్లి కాకుండా ఒక మగాడితో శారీరకంగా కమిట్ అయ్యానని గొప్పగా చెప్పినప్పుడే నువ్వు మా అందరి దృష్టిలో ఒక చీప్ క్యారెక్టర్ అయిపోయావు అని అంటుంది స్వప్న. తన మాటలకి శృతి ఇంకా కోపంగా చూస్తూ, మేము మీలాగా పక్కింట్లో ఉప్పులు, పప్పులు బదులడుకునే సామాన్యులం కాదు. మేము ఉన్న పొజిషన్ వేరు, ఇమేజ్ వేరు. మేమిప్పుడు ఉంటున్న స్టార్టప్ రంగుల ప్రపంచంలో ఇదంతా మామూలే అని అంటుంది. ఏదో భూలోకంలో నుంచి చంద్రలోకానికి వెళ్ళినట్టుగా నువ్వు నీ హీరో బిల్డప్ ఇస్తున్నారేంటి? నీ హీరో ఆ ఉప్పులు, పప్పులు బదులందుకొని మాలాంటి ఒక సామాన్య కుటుంబంలో నుంచే ఆ రంగుల ప్రపంచంలోకి వెళ్తే, అనాథైన నువ్వు ఆ హీరో గారి మోచేతి నీళ్లు తాగుతూ ఆ రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోవాలని చూస్తున్నావు. మీ బతుకుల గురించి ఇక్కడ ఎవరికీ తెలీదని మా దగ్గరకొచ్చి రంగుల ప్రపంచం అని గొప్పగా చెప్పుకుంటున్నావు? అసలు వ్యక్తిత్వం అనేది మనిషి మనసులో ఉండాలి కానీ పొజిషన్‌లో కాదు. నీలాంటి చీఫ్ క్యారెక్టర్స్ పరువే ప్రాణంగా బతుకుతున్న మాలాంటి సామాన్యులతో మాట్లాడే అర్హతే లేదు అని అంటుంది స్వప్న. మర్యాదగా మాట్లాడు స్వప్న అంటూ శృతి కాస్త గొంతు పెంచుతుంది. మర్యాద తప్పిన మనుషులు మర్యాద కావాలని కోరుకోవడం మహా తప్పు అంటూ స్వప్న కూడా ఏమాత్రం తగ్గకుండా తెగిస్తుంది. నువ్వాగు స్వప్న, తనతో గొడవ పడకు అని అంటుంది దీక్ష. నువ్వొక పిచ్చిదానివి అక్కా. నీ మంచితనం, ఓర్పు, సహనమే నీ చేతగానితనం అనుకుంటున్నారు ఈ ఇద్దరు అని. చూడండి హీరోయిన్ ధృవ గారు, మేమిద్దరం ఎప్పుడో శారీరకంగా కమిట్ అయ్యి పోయామని గొప్పగా చెప్పుకుంటున్నావు కదా! ఇప్పుడు మీరిద్దరూ బతుకుతున్న బతుకులు మా అక్క వేసిన భిక్ష అని గుర్తుపెట్టుకోండి. మా అక్క తెగించి నా మొగుడు నాకే సొంతమని డివోర్స్ ఇవ్వకుండా ఉండి ఉంటే నీ బతుకు ఏమయ్యేదో ఆలోచించుకో. మా అక్క భిక్షంగా వేసిన మీ బతుకులు మీరు బతికితే కాదని చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. మీరిద్దరూ కమిట్ అవుతారో, ఇంకా ఏ గంగలోనైనా దూకుతారో, లేక ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఇద్దరు కట్టకట్టుకొని చస్తారో అది పూర్తిగా మీ ఇష్టం. అలా కాదని నీ ఇష్టానికి ఇక్కడికి వచ్చి మేము కమిట్ అయిపోయామని మా అక్క మనసుని బాధపెట్టినట్టుగా మాట్లాడితే, మా అక్క ఏమో కానీ నేను మాత్రం తోలు ఒలిచేస్తానని నీ హీరోకి కూడా చెప్పు అంటూ స్వప్న గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. స్వప్న మాటలకు శృతి షాక్ అవుతూ, నిన్న మొన్నటి వరకు చిన్నపిల్లలాగా ఉండే నువ్వు ఇప్పుడు ఇన్ని మాటలు ఎలా నేర్చావు స్వప్న అని అడుగుతుంది. మా అక్క కార్చే ప్రతి కన్నీటి బొట్టుని, తన ఆవేదనని నేను రోజు చూస్తున్నాను కాబట్టే నా మాటలు ఇలా వస్తున్నాయి. ఆ హీరోని మా అక్క ఇంకా పిచ్చిదానిలాగా ప్రేమించవచ్చు. కానీ ఎప్పుడు కూడా మా అక్క మీ ఇద్దరి జీవితాలకి అడ్డుగా రావాలని అనుకోదు. అంత చీప్ మనస్తత్వం నీది కానీ మా అక్కది కాదు. అలాంటి మనస్తత్వం ఉండేది అయితే మా అక్క మీ బతుకుల్ని భిక్షంగా వేసి ఇలా పక్కకు తప్పుకొని వచ్చేది కాదు. ఇంకొక్కసారి మా అక్క దగ్గరికి ఇలా వచ్చి నీ చీప్ ట్రిక్స్ ప్రదర్శించావనుకో, మా అక్కని ఒక్కసారి చెంప మీద కొట్టావు కదా! అది నీకు రిటర్న్ గిఫ్ట్‌గా నేను బదులు తీర్చాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ మీద వార్నింగ్స్ ఇస్తుంటుంది స్వప్న. ఆ మాటలకు శృతి మైండ్ బ్లాంక్ అవుతుంటే, ఒక దీక్ష తప్ప మిగతా అందరి మనసులు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంటాయి. ఏంటి స్వప్న, చిన్న పెద్ద లేకుండా ఆ మాటలు అంటూ దీక్ష చెల్లెల్ని తిట్టి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో శృతి అని అంటుంది. శృతి అందరినీ కోపంగా చూసి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. శరత్ సంతోషంతో చూస్తూ, బాగా మాట్లాడావు స్వప్న. ఇలాంటి వారికి ఇలాగే బుద్ధి చెప్పాలి అని అంటాడు. జానకి, రామూర్తి గారి కడుపు మంట కూడా కాస్త చల్లారినట్టుగా ఉంటుంది. ఏంటన్నయ్య నువ్వు కూడా తనని అలా వెనకేసుకొస్తున్నావు అని. ఇప్పుడు శృతి వెళ్ళి యష్‌తో అన్నీ చెప్తుంది. అనవసరంగా తనతో గొడవ పెట్టుకున్నావు స్వప్న అని అంటుంది దీక్ష. చందు కాస్త కోపం తెచ్చుకుంటూ, స్వప్నక్క అనవసరంగా ఏమీ పెట్టుకోలేదక్కా. తను మాట్లాడింది కరెక్టే. 6 సంవత్సరాల క్రితం నీకు పెళ్ళైన కొత్తలో బావ అంటూ నేను, స్వప్నక్క అతని దగ్గరికి వెళ్తే అతను మమ్మల్ని ఒక పురుగులాగా చూశాడు. ఆ చూపుల్ని మేము ఇంతవరకు మర్చిపోలేదు అని అంటాడు. స్వప్న కూడా కోపం తెచ్చుకుంటూ, అంతే కాదక్కా, ఈ హీరోయిన్‌ని మనసులో పెట్టుకొని ఆ హీరో ఏ రోజు కూడా అమ్మా, నాన్నలకి నీకు రెస్పెక్ట్ ఇచ్చింది లేదు. అవన్నీ మనసులో పెట్టుకొని ఇలా మాట్లాడాను అని అంటుంది.
రామ్మూర్తి గారు కూడా కోపం తెచ్చుకుంటూ, "ఈ ఇంట్లో ఒక్క నీకు తప్ప ఆ యష్ మీద అందరికీ కోపంగానే ఉందమ్మా. ఆ కోపాన్ని ఇలా ప్రదర్శించడంలో తప్పు లేదని నాకు కూడా అర్థమవుతుంది" అని అంటాడు. "అసలు ఈ శృతిని కాదండి, ఆ యష్‌నే ఇలా నిలదీయాలి" అని అంటుంది జానకి గారు. "ఇక చాలమ్మా, ఈ గొడవ ఇంతటితోటి ఆపేయండి" అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది దీక్ష. మన దీక్ష మనం చెప్పినట్టుగా వింటే అసలు ఒకళ్ళని తిట్టాల్సిన అవసరం ఏముందే అంటూ రామూర్తి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడి పరిస్థితులకి శరత్ కాస్త బాధపడుతూ బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. శృతి ఫ్లాట్‌లో ఉన్న యష్ జరిగిన గొడవ గురించి విని ఆశ్చర్యపోతూ, "అసలు తప్పు స్వప్నది కాదు, నీది శృతి. అసలు నిన్నెవరు దీక్ష పెళ్లి గురించి మాట్లాడమన్నారు? తను పెళ్లి చేసుకుంటే మనకెందుకు? ఒంటరిగా ఉంటే మనకెందుకు? అసలు తన గురించి ఆలోచించాల్సిన అవసరం మనకేంటి?" అని ప్రశ్నిస్తాడు. "అది కాదు యష్. నేను దీక్షతో మంచితనంతో మాట్లాడి తనని వేరే పెళ్లికి ఒప్పించాలని చూస్తే స్వప్న తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నన్ను అవమానించింది" అని చెప్తుంది శృతి. అసలు ఆ దీక్ష గురించి నీకెందుకని అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకోవడం తప్ప జరిగింది ఏమైనా ఉందా? ఒక సినీ హీరోయిన్‌ని అనే రెస్పెక్ట్ అయినా వాళ్ళు నీకు ఇచ్చారా? అని అడుగుతాడు. రెస్పెక్టా? పాడా? ఆ స్వప్న నన్ను దుమ్ము దులిపినట్టుగా దులిపేసింది అని అంటుంది శృతి అసహనంగా చూస్తూ. ఇంకొకసారి నువ్వు దీక్ష దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే నీకా మాత్రం ఉండాలిలే అని అంటాడు యష్. ఏంటి యష్ నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావా? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? అని అడుగుతుంది శృతి. వాళ్ళకి నేనెందుకు సపోర్ట్ చేస్తాను? స్వప్న నీతో అలా మాట్లాడినందుకు తన మీద నాకు కూడా పీకల దాకా కోపం ఉంది. కానీ ఇక్కడ మిస్టేక్ నీది కూడా ఉంది కాబట్టి నీ మీద కూడా కోపం వస్తుంది. ఎవరు ఎటుపోతే నాకెందుకని ఉండకుండా ఆ దీక్ష విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావో నాకు తెలియడం లేదు అని అంటాడు యష్. స్వప్న అన్నదని కాదు కానీ, నిన్ను ఆ దీక్షని అంకుల్ ఎక్కడ కలుపుతాడోనని నా భయం యష్. దీక్ష మరో పెళ్లి చేసుకొని అత్తారింటికి పోతే నాకు ఈ టెన్షన్ ఉండదు కదా అనే ఆలోచనతో తన దగ్గరికి వెళ్ళాను అని అంటుంది. తను డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయాక కూడా నీకు ఇంకా టెన్షన్ ఎందుకో నాకు అర్థం కావడం లేదు శృతి. రిలీజ్ కాబోతున్న మన సినిమా గురించి ఆలోచించకుండా లేనిపోని టెన్షన్స్ పెట్టుకొని నీ మైండ్ పాడు చేసుకుంటున్నావు అని అంటాడు. నిజమే యష్. ప్రీ రిలీజ్ ఈవెంట్ మనం రెడీగా ఉండాలి. ఈ మూవీ హిట్ అయితే మనం మన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి ఇంకా హుషారుగా ఉండొచ్చు అని అంటుంది. యెస్. నేను ఈ ప్రాజెక్ట్ కన్నా నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను అని అంటాడు. లాస్ట్ ఎపిసోడ్‌లో మీ కామెంట్స్ అన్నీ చూశానండి. మీ కామెంట్స్‌కి నా సమాధానం రన్నింగ్ స్టోరీలోనే తెలుస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్ చేయండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. కొంతమంది ఈ సీరియల్ వినాలనిపించడం లేదని బాధపడుతున్నారు. బట్ అస్సలు మిస్ కావద్దు. ఈ స్టోరీని మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి స్టోరీని మిస్ అయ్యామనే భావన ఎప్పటికీ ఉంటుంది. సో, ప్లీజ్ వీడియోస్‌ని ఫాలో అవుతూ వెళ్ళండి. మీకు మీరు అనుకున్నట్టుగానే స్టోరీ అన్ని విధాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు ఇంతకంటే నేనేమి చెప్పలేను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.